హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు పంచాయతీ కార్యదర్శి పరీక్ష సంబంధించి ఒక కొత్త నిబంధన అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మనకు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మన క్వశ్చన్ పేపర్ అండ్ ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు కదా. మనం వెళ్ళిపోయేటప్పుడు అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఇచ్చి మన క్వశ్చన్ పేపర్ని సాధారణంగా మిగతా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా తీసుకుపోవడం అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకు వచ్చిన తాజాగా సమాచారం ప్రకారం ఏంటంటే మీరు పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్తో పాటుగా క్వశ్చన్ పేపర్ను కూడా ఇచ్చేయాల్సి అయితే ఉంటుందంట. అలా కనుక మీరు ఇవ్వకపోయినట్లయితే మీ పైన క్రిమినల్ కేసు అనేది పెట్టే అవకాశం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చిందనమాట. ఓకేనా. సో తర్వాత ఏంటంటే మనకు ఓఎంఆర్ కార్టన్ కాపీ కూడా ఇవ్వరని చెప్పి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి పూర్తిగా చదివి వినిపిస్తాను. ఓకే. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో కొత్త నిబంధన అయితే విధించారు. అభ్యర్థులు పరీక్ష రాశాక ఓఎంఆర్ షీట్తో పాటు ప్రశ్నపత్రాలను కూడా వెనక్కి ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని పరీక్ష నిర్వహణ సంస్థ JNTUH తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి హాల్ టికెట్లు డౌన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాల్ టికెట్లో చేసిన సూచనలో ఓఎంఆర్ షీట్తో పాటు మనకు ప్రశ్నపత్రం బుక్లెట్ను కూడా వెనక్కి ఇచ్చేయాలని పేర్కొన్నారు. ఇవ్వకుంటే సదరు అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సాధారణంగా TSPSC ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రాత పరీక్ష నిర్వహించినప్పుడు ఓఎంఆర్ షీట్ కార్బన్ కాపీని కూడా అభ్యర్థి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తారు. కానీ ఈ నెల 10న పంచాయతీ కార్యదర్శి పోస్టులకు జరిగే రాత పరీక్షలో ఓఎంఆర్ జిరాక్స్ కాపీయే కాదు ప్రశ్నపత్రం కూడా తీసుకెళ్లే ఛాన్స్ అయితే లేదు. దీనిపై సోషల్ మీడియాలో మనకు పలు సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి అని చెప్పి సమాచారం ఉంది. అండ్ అంతేకాకుండా గ్రూప్ 4 పరీక్ష కేంద్రాల్లో కూడా కేటాయింపులో మనకు గందరగోళం విషయమైన చోటు చేసుకుంది. ఓకే. సో ఒక అభ్యర్థి మనకు చూసినట్లయితే ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ అయితే ఆప్షన్గా మనకు ఇచ్చుకోవడం అయితే జరిగింది. అయితే మనకు చూసినట్లయితే అతనికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పరీక్ష కేంద్రంగా రావడం అయితే జరిగింది. సో తను షాక్ అయితే అయ్యారు. సో చాలా మందికి కూడా తాము ఇచ్చిన ఆప్షన్స్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్గా రావడం అనేది కొంచెం విస్మయానికి అయితే గురి చేసిందంట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దయచేసి ఈ యొక్క పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వారికి కొంచెం తెలియజేయండి. మీరు ఓఎంఆర్ షీట్తో పాటుగా క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేయాల్సి అయితే ఉంటుందంట. కొత్తగా ఈ యొక్క నిబంధన అయితే ఉంది. సో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయచ్చు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.